గురువుగారు, సుబ్రహ్మణ్య స్వామిని ప్రధానంగా సర్పరూపంలోనే ఆరాధన చేస్తూ ఉంటాం. సుబ్రహ్మణ్యుడికి సర్పరూపం ఎలా వచ్చింది? పూర్వకాలంలో దేవతలు రాక్షసులకు యుద్ధం జరగగా ఆ రాక్షసులను సంహరించేటటువంటి క్రమంలో ఆ శ్రీమన్నారాయణమూర్తి ప్రయోగించిన ఒక అస్త్రము స్కంద అస్త్రము, సుబ్రహ్మణ్య అస్త్రము. అస్త్రం ప్రయోగించే విధానంలో సర్పరూపం, జలరూపం, వాయురూపం లేక కదలికలతో కూడుకున్న ఏదైనా ఒక రూపం పొంది ఉంటేనే రాక్షస సంహారం స్థిరపడుతుంది కనుక ఆ శ్రీమన్నారాయణమూర్తి సుబ్రహ్మణ్యుడిని సర్పరూపంగా భావన చేసి అస్త్రంగా ప్రయోగించి రాక్షస సంహారం చేశాడు అనేటటువంటి కథ విస్తృతంగా పండిత వర్గంలో ప్రాచుర్యంలో ఉంది. ఈ కథను అనుసరించే మనమంతా ఆ సుబ్రహ్మణ్యుడిని సర్పరూపంలో ఆరాధన చేస్తున్నాం. ఇది కాకుండా శివకేశవుల వ్యవహారమే అని కాకుండా గణపతి కుమారస్వామి ఈ ఇరువురికి సంబంధించి కూడా గాణాపత్య ఆధిపత్యం ఎవరికి ఇవ్వాలి అనేటటువంటి సందర్భం వచ్చినప్పుడు గణపతి తన వాహనాన్ని అధిరోహించి లోకాల సంచారం చేయగా సుబ్రహ్మణ్యుడు సర్పరూపాన్ని ధరించి సంచారం చేసినట్లుగా కూడా శివపురాణం అభివర్ణిస్తుంది. ఈ కథలు కాకుండా అనేక ఉపకథలు ప్రాంతీయ విశేషాత్మక కథలలో కుమారస్వామి వాహనం నెమలి. ఆ నెమలికి సంబంధించిన సహజమైనటువంటి ఆహారం సర్పం. తన వాహనాన్నే తనకు ఆహారంగా మారే విధంగా లేక తాను ఆహారంగా మారే విధంగా స్వామి మారతాడా? నియంత్రించే శక్తి కలిగి ఉంటాడు కనుక ఆ కుమారస్వామి సర్పరూపాన్ని ధరించి మయూరాన్ని నియంత్రించే శక్తి కలిగి ఉన్నాడు. సహజమైన శత్రువును కూడా నియంత్రించేటటువంటి శక్తి మనం పొందగలగాలి. కుమారస్వామిని సర్పరూపంలో ఆరాధన చెయ్యాలి. ఇది అంతరార్థం.